దారులన్నీ ఎల్కతుర్తి బీఆర్ఎస్ రథోత్సవ మహాసభ వైపే కదులుతున్నాయి. గిరిజనులు కేసీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుతూ సాంప్రదాయ దుస్తులతో సభకు బయలుదేరుతున్నారు. సంగెం మండలంలోని తాండా నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు సభకు తరలివస్తున్నారు. దారి పొడవునా సాంప్రదాయ నృత్యాలతో హోరెత్తించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ వరంగల్ నుంచి అందిస్తారు. దారులన్నీ ఎల్కతుర్తి వైపు చూస్తున్నాయి. ఇటు ఖమ్మం నుంచి వచ్చినటువంటి గిరిజనులంతా కూడా ఏదైతే ఎల్కతుర్తికి సభకు వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని కీసుకొండ మండలంలో వీళ్ళంతా కూడా గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి కేసీఆర్ పాటకు డ్యాన్సులు చేస్తూ ఖమ్మం నుంచి ఇటు బయలుదేరి వస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది కూడా అటు ప్రభ బండ్లతో కావచ్చు, గిరిజన సాంప్రదాయ దుస్తులతో కడవ మీద కడవ పెట్టి ఇటు డ్యాన్సులు చేస్తూ వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వివిధ రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని చాటుకుంటూ పూర్తి స్థాయిలో కేసీఆర్ సభకు వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. వేలాది మందిగా, లక్షలాది మందిగా సభకు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు? రెక్కినాయతండ వంజరపల్లి విలేజ్ సంగం మండలం. నా పేరు రాజ్ కుమార్. ఎన్ని రోజులు అయింది మీరు బయలుదేరి? ఎన్ని రోజులు అయింది? నిన్న ఎట్లా ఈ ఆలోచన ఎవరు చేశారు? సభకు ఎట్లా అనుకుంటున్నారు? చాలా మంది కూడా వివిధ రకాలుగా వస్తున్నారు కదా, ఎక్కడెక్కడ వెళ్ళారు, ఇవాళ ఎక్కడెక్కడ వెళ్తున్నారు? నిన్న రేఖ్యతండ మచ్చాపురం, ఇవాళ ఊకల్ నుంచి మళ్ళీ చింతలపల్లి పోతున్నాం. దాటినాక రైల్వే స్టేషన్ దాటినాక సంగం మండలం హెడ్ క్వార్టర్ అక్కడ అయిపోయినాక మళ్ళీ ఊకల మీద నుంచి వరంగల్, గీసుకొండ, ధర్మారం, వెంకటరామ సిటీ బయట నుంచి స్టేజ్ కాడికి పోవాలి, మన ఎల్కతుర్తి పోవాలి. సభకు సంబంధించి చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలోచన ఎందుకు చేశారు? ఎట్లా అనుకుంటున్నారు? సభకు ఎప్పటి వరకు చేరుకునేటువంటి అవకాశం? వరంగల్ అంటేనే ప్రత్యేకంగా ప్రాబల్యకు ప్రత్యేకత. ప్రతి సంవత్సరం 2002 నుంచి కూడా మా తండా నుంచి వెళ్ళి కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రాబల్యం గడుతూ ఉంటాం. అదే ఆనవాయితీగా కూడా వరంగల్ జిల్లా పరకాల, నర్సంపేట ఈ రెండు కాన్స్టిట్యూషన్లు ప్రాబల్యకు ప్రత్యేక అడ్డా. సో అదే ఉత్సాహంతో రైతోత్సవ కార్యక్రమం పాల్గొనేందుకు మా తండా నుంచి కూడా మా మండల స్థాయి నాయకులు మా ధర్మారి నేతృత్వంలో బైరే సభ గారికి బయలుదేరడం జరుగుతున్నది. ఇది వారు చెప్తున్నటువంటి ఇంకోటి ఎందుకు పెట్టినా అంటే సార్ మీద నాకు చాలా అభిమానం, ధర్మారెడ్డి మీద అభిమానం, వెంకన్న సార్ మీద అభిమానం. నేను బండి కట్టుకోవడానికి నాకు ఆలోచన వచ్చి బండి తీసుకుపోతున్నా కట్టుకొని. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గిరిజనులంతా కూడా వాళ్ళ సాంప్రదాయ దుస్తులు తీసుకొని చాలా మంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభ బండ్లు కావచ్చు, ఇటు గిరిజనులంతా కూడా కేసీఆర్ పై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ వాళ్ళంతా కూడా కేసీఆర్ సభకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రేపు జరగబోయేటువంటి సభకు కూడా అనేక రంగాలు, అనేక మంది కూడా, చాలా మంది కూడా ఈ సభకు వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఖమ్మం నుంచి నిన్న బయలుదేరారు. ఈరోజు గీసుకొండ మండలంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని రేపు సభకు వస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత చూడచక్కనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వివిధ రకాలుగా వివిధ రంగాలు కూడా చాలా మంది వాళ్ళకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా కూడా సభకు వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సైదులతో కిరణ్, టీ న్యూస్, వరంగల్ నుంచి.